అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పద్మనాభం గారి మీద ఉన్నటువంటి కడుపు మంట గతంలో మనం చూసాం. ఆయన ఇంటి మీదకి వందల మంది పోలీసులు పంపించి పద్మనాభం గారు అడిగినటువంటి మాట ఏంటండి, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి చంద్రబాబు గారు అని అడిగితే ఆయన ఇంటి మీదకి పోలీసులు పంపించి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని పాపం ఆయన తనయుడు ఫిజికల్లీ ఛాలెంజ్ అయినప్పటికీ కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పచ్చి బూతులు తిడుతూ రోడ్డు మీద ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నుంచి పద్మనాభం గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పద్మనాభం గారి మీద కడుపు మంట చంద్రబాబు గారికి. అందుకే యథావిధిగా ఆయన మోడస్ ఆఫ్ ఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన మానసికంగా వేధించాలి, కూతురుతో ఆయన్ని తిట్టించాలి, లేకపోతే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని అయిపోయింది అని చెప్పి ఒక కలరింగ్ ఇచ్చి ఆయన బుర్రలోకి అది వెళ్ళాలి, ఆయన మానసికంగా వేదన చెందాలి, చనిపోవాలి. ఎన్టీ రామారావు గారి విషయంలో ఏ రకంగా అయితే చేశాడో అదే రకమైనటువంటి పద్ధతి ఈవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద. కేవలం కపట ప్రేమ తప్పితే మరొకటి కాదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఎస్, నిజంగా మీరు అంత ప్రేమ ఉండి అంత ఇష్టం ఉండి అంత అభిమానాన్ని వల్లబోసేటటువంటి కార్యక్రమం చేస్తే ఈవేళ అందరం స్వీకరిస్తాం. చక్కగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వండి. మీరు ఆయన మీకు సహకరించకపోతే మీకు ఆవేళ మీరు సెంట్రల్ జైల్లో మీరు తప్పులు చేసి ప్రభుత్వ డబ్బులు తినేసి జైల్లో ఉన్నటువంటి రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు వచ్చి మద్దతు ఇస్తేనే కదా ఈవేళ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగానే మీకు అంత ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పటికి దాదాపుగా 14 ఏళ్ళు 16 ఏళ్ళు నా అంత సీనియర్ లేరని చెప్పుకుంటున్నారు. మీరు వెనకాలండి ఆయనకి డైరెక్షన్ ఇచ్చి నడిపించవచ్చు కదా. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక కీలు బొమ్మ కింద ఆట ఆడుకోవడానికి, ఆయన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేలు చేయరు. మేము అడిగేది, మేము చాలా క్యాజువల్గా ఊరికినే త్రిమూర్తులన్న సరదాగా ఒక ఆత్మీయ సమావేశం పెడితే దానికేమో ఒక ప్రాపర్ పర్టికులర్ ఎజెండా అని కానీ ఎవరినో ఒకరిని తిట్టాలనేటువంటి ఉద్దేశం కానీ లేదు. అందరం కలిసి సరదాగా ఒక చోట కూర్చున్నాం, భోజనం చేసాం. అయిపోయిన తర్వాత ఆ మాటల్లో పార్టీ తరఫున మన కాపు సామాజిక వర్గానికి ఏ రకంగా ఉపయోగపడాలి, మన సామాజిక వర్గం తరఫున పార్టీని ఏ రకంగా స్ట్రెంథన్ చేయాలి, 2 అంశాల మీద చర్చించుకున్నాం. వెంటనే ఇంత ఉలిక్కిపడి ఇన్ని రకాల